ఈ వర్షాకాలంలో విద్యుత్ స్తంభాలతో సరఫరా విద్యుత్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందువలన వాటిని అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలని తాండూరు పట్టణ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ పరిధిలోని వార్డు నెంబర్ 36లో విద్యుత్ స్తంభం పక్కన ఉన్న ప్రైవేట్ కంపెనీకి చెందిన స్తంభంకు విద్యుత్ సరఫరా కావడంతో ఒక మూగజీవి మృత్యువాత చెందింది. దీన్ని పరిశీలించిన బీజేపీ పట్టణ అధ్యక్షులు మల్లేశం గురువారం పట్టణ బీజేపీ నాయకులతో కలిసి విద్యుత్ స్తంభాల వద్ద ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని తాండూరు విద్యుత్ అధికారులకు, మున్సిపల్ రెవెన్యూ, జియో కంపెనీ నిర్వాహకులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం వల్ల విద్యుత్ స్తంభాల వద్ద అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓ విద్యుత్ స్తంభం ద్వారా పక్కనే ఉన్న జియో కంపెనీకి చెందిన స్తంభంకు విద్యుత్ సరఫరా అవడంతో ఓ మేక మృతి చెందింది. అదే మేక స్థానంలో వృద్ధులు గాని చిన్నపిల్లలు గాని ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేదని అన్నారు. కావున అధికారులు ముందస్తుగా ప్రతి విద్యుత్ స్తంభం వద్ద స్పెషల్ డ్రైవ్ను నిర్వహించి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దోమకృష్ణ, అంతరం కిరణ్, సంగమేశ్వర్ ప్రకాష్, జావేద్, బిచ్చప్ప, శరవప్ప, సాయిలు, రాజు తదితరులున్నారు. ఈరోజు ఆంధ్ర పట్టణ శాఖ తరఫున నిన్న జరిగినటువంటి రాత్రి 36వ వార్డులో కరెంటు స్తంభం జియోపోల్ ప్రైవేట్ కంపెనీ అయిన జియోపోల్కి తాకి ఒక మూగజీవి మేక చనిపోయింది. ఆ మూగజీవి మన బిచ్చప్ప గారు దానికి నష్టపరిహారం ఇవ్వాలని కరెంట్ ఆఫీస్లో ఏఈ గారికి, అదేవిధంగా మున్సిపాలిటీలో, అదేవిధంగా జియో ఆఫీస్లో కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క ముఖ్య విన్నపం ఏంటంటే కరెంట్ ఆఫీస్ కానీ మున్సిపాలిటీ కానీ వర్షం ఎడతెడిపిగా పడుతున్నది. విద్యుత్ సరఫరా ఎక్కడెక్కడ ఉంది, ఐరన్ పోల్స్ ఎక్కడ ఉన్నాయి. ఈ ప్రమాదము మూగజీవి కాబట్టి ఏదో సర్దుకపోవడం అన్నట్టు కాకుండా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఎవరికైనా తాగితే అది ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయి ప్రమాదం అనేది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది. కాబట్టి అందరూ కూడా సమిష్టిగా పనిచేసి ప్రతి ఒక్క గల్లీలో కానీ ప్రతి ఒక్క వార్డులో కానీ ఈ ఐరన్ పోల్స్, కరెంట్ పోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని నిశ్చితంగా పరీక్షించి వాటి మీద స్పెషల్ డ్రైవ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ప్రమాదాలు పునరావృతం కాకుండా, ఈ ప్రమాదాల పరిణ మూగజీవులు కాకుండా ప్రజలు పడితే ఆ బాధ వర్ణనాలతో ఉంటుంది. కాబట్టి తక్షణమే వీటి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి అటు కరెంటు ఏఈ గారిని, లైన్మెన్లకు వాళ్ళకు దిశానిర్దేశం చేయాలి. అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్న కమిషనర్ గారు ఏఈ గారికి చెప్పేసి మున్సిపాలిటీకి సంబంధించిన కరెంటు ఆఫీసర్లు కానీ, స్ట్రీటు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పి కరెంట్ ఎక్కడెక్కడ పోతుందో అక్కడ స్పెషల్ డ్రైవ్ పెట్టేసి ప్రమాదాల నివారణకు సహకరించగలరని చెప్పేసి దాని మీద మేము బీజేపీ పార్టీ పట్టణ శాఖ తరఫున అందరినీ కోరడం జరుగుతుంది. బిచ్చప్ప కూడా మూగజీవి మేక చనిపోయింది కాబట్టి నష్టపరిహారం త్వరితగతిన ఇవ్వగలగని చెప్పేసి కోరుతున్నాం. బట్ సార్ చెప్తుంది ఏంటంటే మిగతా చోట్ల కూడా అట్లానే ఉంది అని చెప్తున్నారు. ఒకసారి మిగతా చోట్ల మీరు చూసారా? నేను మాట్లాడినాక మీరు ఏమన్నా మా పాయింట్ ఆఫ్ వ్యూలో, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు మంచిది, మాకు మంచిది. ఏంటంటే సేఫ్టీ ప్రజలుగా మొగజీవి అయిపోయింది. ఇది ఎవరైనా ఇబ్బంది అన్న అందరికీ ప్రాబ్లం. అలా దాదాపు 100 మంది నేను జియో అని చెప్పి నా మీదకి ఎగబడ్డరు. అర్థమైందా? నా మీదకి అందరు వచ్చేసి రకంగా చెప్పాలంటే అట్లీస్ట్ దానికి వీళ్ళందరూ మనకి ఇబ్బంది తెలిసిందండి. యాక్చువల్గా ఒక రకంగా బెటర్, ఎందుకంటే అట్లీస్ట్ మనకి ఇష్యూ అనేది తెలిసింది. ఇది పోల్ కదా సార్, దీనికి ఏమైనా క్యాప్ లాగా ఒక 6 feet గ్రౌండ్ నుంచి 6 feet, అది ఎక్కడ కాకుండా ఇప్పుడు నీకు మా అంటే 6 కంటే ఎక్కువ ఉండదు. 6 feet వరకు ఆరెంజ్ క్యాప్స్ నాకు తెలిసి కర్ణాటకలో ఇక్కడ అంతా వేస్తున్నారు. మీ జియోవి ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మీరు ఆరెంజ్ క్యాప్స్, సేఫ్టీ గార్డులు పెట్టేసారు అనుకోండి, మీకు కూడా రేపటి నాడు ఏది కాకుండా మీ మీదకి రాకుండా కూడా ఉంటుంది. ఒక ప్రత్యామ్నాయంగా మీరు ఆలోచించండి. మీకు అది రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆయనకి ఏందో అది చూడండి. ఇంకోటి ఏంటంటే ఈ మొన్న ఈ పెళ్ళైనప్పటి నుంచి వస్తుందా బిల్లులు అర్థం కాదు.
ప్రతి ఒక్కరికి 2 నెలలు 3 నెలల బిల్ వస్తుంది, లేకపోతే అధికంగా వస్తుంది. అదన్నీ ఒక కంప్లైంట్. ఇప్పుడు యాక్చువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.